K7 కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను మీ తోటకూర గుమ్మ. దేవుని గడప కడప దర్గా దర్శనం, అది హీరో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో దర్గాని దర్శించటం ఒక చర్చనీయాంశం అయింది. ఇప్పుడు శాస్త్రోక్తంగా కనుక మనం చూసుకున్నట్టయితే మొట్టమొదట్లో ఆంధ్రప్రదేశ్కి అయ్యప్ప అంటే శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్పకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ మోహిని అంటే అయ్యప్పకు జన్మనిచ్చినటువంటి మోహిని మన ఈస్ట్ గోదావరి ర్యాలీలో అక్కడ దేవాలయం ఉంది. సాధారణంగా అయ్యప్ప దర్శనం చేసుకొని వెళ్ళే ముందు అమ్మవారిని దర్శించుకొని అక్కడికి వెళ్ళటం అనేటువంటిది ఒక ఆచారం ఉండేది. కానీ కాలక్రమేణా ఎవరికి వాళ్ళు అంటే రవాణా సదుపాయాలు కానీ ఇతరతర దృష్ట్యా కాల వ్యవధి దీని దృష్ట్యా అనమాట ఎవరు కూడా దాన్ని పాటించట్లేదు. మన ర్యాలీలో మోహిని అంటే శివకేశవులు అంటే మోహిని అవతారం ఉన్నటువంటి మోహిని విష్ణువు ఆ యొక్క అమృతాన్ని పంచేటప్పుడు మోహిని అవతారాన్ని తీసుకున్నప్పుడు ఆ మోహిని చూసి శివుడు మోహించటం, వాళ్ళిద్దరు కలిగిన పుత్రుడే ఈ యొక్క అయ్యప్ప అనేటువంటిది ఒక కథనం. ఆ దృష్ట్యా ర్యాలీలో తూర్పుగోదావరి జిల్లా ర్యాలీలో ఆ మోహినీదేవికి ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో అమ్మవారిని అంటే మోహినిని సేవించి అక్కడ అయ్యప్పకి ఇరుముడిగా ఎత్తుకుని వెళ్ళటం కూడా జరుగుతుంది. అది ఇప్పుడు 190 మంది దాన్ని ఆచరించట్లేదు. అలాగే అంటే మన అయ్యప్ప దేవాలయం ఉన్నటువంటి చీఫ్ ప్రీస్ట్ ప్రధాన పూజారి మూలాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇక్కడి నుంచే ఆ యొక్క వాళ్ళ యొక్క పూజారులు ఎంపిక జరిగింది. అందుకని ఇక్కడి నుంచి అన్నదమ్ములు ఒకరిని కాదు ఇద్దరిని ఎంపిక చేసుకొని ఇద్దరు, అది ఒక విచిత్రమైన కథ. మళ్ళీ ఆ ఎంపిక కూడా ఎక్కడ విజయవాడ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి గట్టు దగ్గర అన్నటువంటి కృష్ణానది తీరాన జరిగింది. ఆ ఎంపిక చేసిన కూడా మహానుభావుడు పరశురాముడు. అదొక విచిత్రమైనటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా అంటే మన యొక్క ప్రధాన పూజారులు ఎవరో వాళ్ళెవరో కూడా అనమాట తెలుగు, వాళ్ళ యొక్క తాతల తరతరాలుగా చూసుకుంటే తెలుగు మూలాలు ఉన్నాయి. అక్కడికి ఎవరైనా సరే సన్నిధానానికి వెళ్ళినప్పుడు ప్రధాన పూజారితో ఎవరైనా సంభాషించడం జరిగితే వాళ్ళే చెప్తారు, అవునండి మేము ఇట్లాగా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాం మేము అంటే అని చెప్పి అక్కడ చెప్తారు. అక్కడ జరిగే పూజలు కూడా అంటే మంత్రం వేరు తంత్రం వేరు. వాళ్ళ యొక్క నమస్కారం పెట్టడంలో కానీ దీని కానీ ఆ చేతుల కదలికలో కానీ వాళ్ళ యొక్క పూజ విధానంలో కానీ కూడా అనమాట తంత్రం కనిపిస్తుంటుంది. అది మనం గమనించాం దీనికి. కానీ దానికి పూజ విధానంలో కొన్ని చాలా నిష్ఠగా ఉంటాడు అయ్యప్ప బ్రహ్మచారి. చాలా నిష్ఠగా చేయాలి ఆ 41 రోజులు. ఆ 40 రోజులు అంటే మండల దీక్ష పెట్టడానికి కూడా అనమాట ఒక కథ ఉంది. దానికి కూడా అనమాట అది శనీశ్వరుడి కను అయ్యప్ప మధ్యలో చిన్న వాగ్విదంగతం కూడా జరుగుద్ది. అంటే అది శనీశ్వరుడు వచ్చేసి అయ్యప్పని తారసపడినప్పుడు నేను కూడా మీ భక్తులందరినీ చూడు ఎలా చెరపడతాం, మీకు ఇబ్బంది పెడతాను, ఎవరికైనా సరే ఎవరు కూడా నా నుంచే తప్పించుకోలేరు అన్నప్పుడు ఈయన అయ్యప్ప నవ్వుతాడు. నవ్వేసి శనీశ్వర నీవు నా భక్తులను నువ్వేమీ చేయలేవు, అదేమిటి అసలు నువ్వు ఎలా చేస్తావు అంటే శని పట్టినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, సరైనటువంటి అంటే మంచి బట్టలు వేసుకోలేరు, కాళ్ళకి చెప్పులు ఉండవు, తైల సంస్కారం ఉండదు, సంసార జీవితం ఉండదు, అంటే కటిక నేల మీద పడుకుని ఉంటారు, ఒక పూట తింటే ఇంకొక పూట తిన్నట్టు తినకుండా ఉంటారు, అలా గోళ్ళు తీసుకోరు పెరిగిపోతుంటాయి. వీళ్ళు ఒక బికార్లాగా అనమాట తిరుగుతూ ఉంటారు, ఏదో ఒక స్మరణలో ఒక ట్రాన్స్లో ఉన్నట్టు.
అలాగే అయ్యప్ప భక్తులు ఎవరు కూడా ఈ మండల కాలంలో వారికి సంసార జీవితం ఉండదు. వాళ్ళే అనమాట ఒక మామూలు డ్రెస్ వేసుకుంటూ ఉంటారు, ఒక లుంగి కానీ ఒక చొక్కా కానీ వేసేసుకొని తిరిగేస్తూ ఉంటారు. కాళ్ళకి చెప్పులు ఉండవు, నేల మీద పడుకుంటారు, ఒక పూట భోంచేస్తారు. అది కూడా నియమితమైనటువంటి ఆహారం. ఇప్పుడు మన అయ్యప్ప పూజలు ఇవన్నీ కూడా చేసే భోజనాలు ఈ ప్రసాదాలు అని పేరు మీద అనమాట అంటే రెగ్యులర్గా తినే ఆహారానికి రెట్టింపు ఆహారం పెడుతున్నారు. కానీ ఒరిజినల్గా దీక్షలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మితాహారం తింటారు. అలాగే కాలినడకని ఎక్కువ నడుస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడైతే మనకి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి, కానీ అప్పుడు కాలినడక చిట్టడివి, అక్కడ కొన్ని కోసులు దూరం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అందువల్ల అనమాట అది ఒక ఎక్సర్సైజ్ కోసం అనమాట అట్లా ఉంటారు. ఆ కాలినడకని అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఇరుముడిలో అంటే స్వామివారికి ఇచ్చేటువంటి కొబ్బరికాయ, ఆ నెయ్యి తప్పి మిగతా అన్నీ కూడా అనమాట వీళ్ళకి మార్గ మధ్యంలో తినటానికి వీలుగా అనమాట కొద్దిగా ఏర్పాటు చేసుకున్నటువంటిదే ఇరుముడిలో ఉన్నటువంటి మిగతా పదార్థాలు. అట్లా దాని వెనకాల అన్నమాట ఒక వెసులుబాటును కల్పించారు. అవన్నీ చేయాలి. అక్కడ అంటే వాళ్ళు కూడా అనమాట వెళ్ళేసినప్పుడు అక్కడ ఏమంటే కత్తి స్వామి అని, గద స్వామి అని ఇలా చెప్తారు. అంటే అక్కడ ఏమిటంటే అడవిలో కూడా వెళ్తున్నప్పుడు మృగాలు కానీ లేకపోతే ఏదన్నా హానికరించేటువంటి జంతువులు కానీ చేయనప్పుడు రక్షణ కోసం ఆయుధాలు ధరించటం ఒక ఆనవాయితీగా. అందుకని ఎందుకంటే కన్యస్వామి అని ఇదన్నీ కూడా ఎందుకంటే అక్కడ ఒక మార్గాలు అంటే ఏ మార్గం ద్వారా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు తరసపడే దేవాలయాలు ఏమిటి, ఏ పూజలు చేయాలి, ఎక్కడ ఏమిటి, దాని పద్ధతులు ఏమిటి అనేటువంటిది సీనియర్స్ జూనియర్స్గా నేర్పుకుంటూ ఉండటం వల్ల అన్నమాట అట్లా ఇది కన్యస్వామి అని, కత్తి స్వామి అని, గద స్వామి అని చెప్పేసి ఇట్లా పెడుతుంటారు. అట్లాగే వీళ్ళు వెళ్ళే ప్రతిసారి కూడా అన్నమాట ఒక్క కన్యస్వామిని అయినా సరే తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అంటారు. ఎందుకంటే దానికి ఒక లింక్ పెడతారు అక్కడ అనమాట. అయ్యప్ప స్వామికి అనమాట ఏ రోజునైతే ఒక కన్యస్వామి ఈ గుడి నీ దగ్గరికి రాడో ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు. అందువల్ల దానికి ఒక లింక్ ఆ కథకి అనమాట ఆ పోటీ లింక్ పెడతారు. ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడాను అసలు అంటే వస్త్రధారణ అంటే ఇప్పుడు నిజంగా అనమాట ఇది నీలం అంటే అక్కడ శని ఈశ్వరుడు యొక్క శని ప్రభావాన్ని అనమాట నిర్మూలనకు ఒక నలుపు కానీ నీలం కానీ ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క దీంట్లో ఒక 21 రోజు వచ్చేటప్పటికి భరించలేనటువంటి కష్టాలన్నీ కూడా చుట్టుముడుతుంటాయి, ఇబ్బందులు ముడుతుంటాయి. అంటే మానసికంగా అనమాట చాలా ఆందోళన గురవుతుంటారు అయ్యప్పలో. మాల తీసేసేద్దామా అన్నంత స్థాయికి వెళ్ళిపోతారు. అది శనికను ఉన్నటువంటి ప్రభావం అది. అంటే శని అనమాట ఆ టైంలో అనమాట చాలా ఇబ్బందులు పడుతుంటాడు. మళ్ళీ అలా ఆ 40 రోజులు అయ్యేటప్పటికల్లా అనమాట ఎంతటి ఇబ్బందులు పడ్డారో అంత ఆహ్లాదకరంగా, అంత ఆనందంగా ఆ మాల తీసేసినప్పుడు కానీ తర్వాత కానీ వాళ్ళ జీవితాల్లో కనపడుతూ ఉంటుంది. దీంట్లో ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి. అందువల్ల అయ్యప్ప దీక్ష అనేటువంటి దాన్ని ఎవరైనా సరే నిష్టగా నిజంగా ఇది చేసేటప్పుడు ర్యాలీ దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. కృష్ణలో స్నానం చేయాలి. అక్కడి నుంచి అన్నమాట వెళ్ళి వాళ్ళ ఎంచుకున్న మార్గాన్ని ద్వారా అన్నమాట ఆ యొక్క స్వామిని దర్శించుకోవచ్చు. అది దాంట్లో ఒక పద్ధతి ఉంది. ఆ పూజా విధానానికి ఒక పద్ధతి ఉంది. ఆ యొక్క దీక్ష యొక్క చేయటంలో కూడా ఒక పద్ధతి ఉంది. దాన్ని నేర్చుకోండి ముందు. అది నేర్పండి ఇది వెళ్ళేటువంటి వాళ్ళు. కానీ ఎందుకు అయ్యప్ప దీక్ష అనేటువంటిది అయ్యప్ప దీక్ష ప్రేరణతో అనమాట. ఇప్పుడు ఆంజనేయ స్వామి దీక్ష, లేకపోతే నారాయణ అంటే విష్ణుమూర్తి యొక్క దీక్ష, ఇట్లా రకరకాల అంటే అమ్మవారి భవానీ దీక్ష, ఇట్లా దీక్ష పెడుతున్నారు. మంచిదే, 40 రోజులు అలా నిష్టగా, పైగా అది ఈ మాసంలో కార్తీక మాసంలో వచ్చేటట్టు చేసుకోవటం అనేటువంటిది ఆరోగ్యప్రదాయని. అందువల్ల ఒకటి మీరు ఈ దర్గాను దర్శించకూడదు, అది లేకపోతే ఆ దేవుని మన యొక్క అయ్యప్ప భక్తులు ఈ దీక్ష 40 రోజుల్లో వీలైనన్ని ఎక్కువ దేవాలయాలను దర్శిస్తారు.
అన్ని వీలైన ఎక్కువ దేవతలను తెరిచి అన్ని దేవతలతో అన్నమాట పాడుకుంటూ ఉంటారు, వెళ్తుంటారు. అది కూడా మనం గమనించాలి. దాని ఆంతర్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి ఇంకో అయ్యప్ప గురించి శనీశ్వరుడు వాళ్ళకి జరిగినటువంటి ఇది, లేకపోతే పూజారుల ఎంపిక, ఇది ప్రధాన పూజారులని ఎవరు ఎంపిక చేశారు, ఎలా ఎంపిక విధానం ఏంటి అనేది ఇంకొక ఈ తప నెక్స్ట్ ముచ్చటించుకుందాం. సెలవు.